నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ అయితే కొన్ని ఎక్స్ట్రీమ్ స్కామ్స్ గురించి చెప్తాం. మంచిగా వినండి సార్ ఎందుకంటే ఈ స్కామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేసిన కాబట్టి మీకు కూడా అందుకే చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ పరంగా. సో రీసెంట్గా అయితే నేను టెలిగ్రామ్ స్కామ్ వీడియో అయితే పోస్ట్ చేసిన కదా, అందరూ అప్రాక్సిమేట్లీ 10K వ్యూస్ దాకా వచ్చినాయి. గుడ్ రెస్పాన్స్ వచ్చింది, అందుకే నేను వీడియో చేస్తున్నా. సో ఆ టెలిగ్రామ్ స్కామ్లో ఏమైందంటే యాక్చువల్లీ అంటే చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. సో యాక్చువల్గా ఏమైందంటే ఆ టెలిగ్రామ్ స్కామ్లో నాకైతే ఒక నెంబర్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది. అయితే ఆ మెసేజ్కి నేను రిప్లై చేయడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్ ఇస్తా అన్నారు. సరే అని చేస్తా అని చెప్పిన నేను కూడా. కానీ అక్కడ ఏమైందంటే ఇచ్చిన పేమెంట్స్ అవన్నీ అంటే నేను ఆమెకి రేటింగ్స్ ఇస్తే ఆమె హోటల్స్ ఉంటాయి అనమాట, హోటల్కి రేటింగ్స్ ఇవ్వమని చెప్పింది ఆమె. సో యాక్చువల్గా అమ్మాయి కాదనుకుంటా నాకు తెలిసిన పరంగా అయితే, అబ్బాయి యాక్చువల్లీ ఇదంతా చేస్తున్నది. సో అయితే హోటల్స్కి అయితే ఇట్లా రేటింగ్స్ ఇవ్వమని చెప్పారు. ఓకే అని చెప్పి నేను రేటింగ్స్ ఇస్తే దాన్ని నాకు డబ్బులు పే చేసారు. కానీ ఎప్పుడైతే ఒక థర్డ్ ఫోర్త్ డే అంటే సెకండ్ డేస్ వరకు 2 days వరకు నడిచింది. థర్డ్ డేకి వచ్చేసినామో అప్పుడైతే పేమెంట్స్ అనేవి ఆపేసి నిన్ను అంటే వాళ్ళు ఎట్లా అంటే రీఛార్జ్ చేయమని అంటే దాని మా ప్రీపెయిడ్ టాస్క్ ఉంటుంది అనమాట, టాస్క్లు ఉంటాయి. సో ఆ టాస్క్ కంప్లీట్ చేయాలా, ప్రీపెయిడ్ టాస్క్ అని ఒకటి వస్తుంది, అది కంప్లీట్ చేస్తే మీకు బోనస్లా ఇంకెక్కువ డబ్బులు వస్తాయని చెప్తారు. ఇంకా బోనస్ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పైన ఇంకా మంచిగా వేసిస్తా ఇంకా అన్ని మీరు వేసిన డబ్బులు అన్నీ కలిపి, ఎందుకంటే మాకు కంపెనీకి నడవాలంటే ఇవి కావాలి కదా అని వాళ్ళు చెప్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ డబ్బులు వేస్తావో ఇటు రావు, ఇంకా అది క్లోజ్ అయిపోతుంది అకౌంట్ అక్కడ నుంచి. సో ఇదన్నమాట టెలిగ్రామ్ ప్రీపెయిడ్ టాస్క్. నేను ఒక 2 years బ్యాక్ అయితే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ గురించి మీరైతే వినే ఉంటారు. సో ఓఎల్ఎక్స్లో ఏమవుతా అంటే ఇట్లా మామూలుగా ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు కదా. అయితే నేను ఒకరోజు ప్రోడక్ట్ సెల్ చేద్దామని చెప్పి అంటే మామూలు నాది డంబుల్స్ ఉండే అనమాట, నాకు అప్పుడు ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు అమ్ముదామని చూసి పెట్టిన. సో అప్పుడు పెడితే ఏమైందంటే ఆ, పెట్టిన ఓఎల్ఎక్స్లో నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది నాకు ఇట్లా ఆన్లైన్ చేస్తారా అదే ఆన్లైన్ నాకు క్యాష్ లేవు, మీకు ఆన్లైన్ చేస్తా అని అతను అంటాడు. సో అయితే నేను ఏం చేసిన, క్యూఆర్ స్కానర్ ఉంటుంది కదా, పంపమన్నాడు, పంపిన. సో ఆ స్కానర్ మళ్ళీ నాకు అతను పంపి దానికి స్కాన్ చేయమన్నాడు, స్కాన్ చేసి డబ్బులు వేయమన్నాడు. కరెక్ట్గానండి. ఆ స్కానర్ ఏదైతే ఉంటుందో నేను ఆయనకు పంపిన, స్కానర్ ఏదైతే ఉంటుందో ఆయన నాకు పంపిండు. సో మీరు ఇప్పుడు ఈ స్కానర్ పంపిన దీనికి 2000 వేయండి, నేను మొత్తం కలిపి 4000 వేస్తా అని చెప్తాడు. సో నేను అలా 3 times 2000 వేసిన, థర్డ్ టైం అలర్ట్ అయ్యి ఆగిన, టోటల్ 6000 అక్కడ లాస్ అయినాయి. ఇది ఒక స్కామ్ అయితే, ఇది ఓఎల్ఎక్స్ స్కామ్ అయితే. ఇంకొకటి వాట్సాప్ స్కామ్, ఇదైతే దరిద్రమైన స్కామ్ ఇదైతే. ఎందుకంటే సడన్గా మీకైతే ఒక వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ అమ్మాయో అబ్బాయి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండేది, కానీ అనిపించేది మాత్రం అమ్మాయి అనిపిస్తుంది. సో వీడియో కాల్ వస్తుంది మీకు, సడన్గా వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చడంతోనే మీరు కూడా ఏం చేస్తారు అంటే అమ్మాయి బొమ్మ కనిపిస్తే మీరు ఎత్తుతారు కదా, ఎత్తంగానే అక్కడ కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి అనమాట. అంటే మామూలు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ రన్నింగ్ అయ్యే వీడియో, ఏదైనా అమ్మాయి వీడియో ఉంటుంది కదా, అది రన్నింగ్ అవుతూ ఉంటుంది. మీ ఫేస్ కూడా కింద క్యాప్చర్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ఫేస్ మళ్ళీ ఆ వీడియో క్యాప్చర్ అవుతుందో వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటారు. స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని అవి మళ్ళీ మీకు కాసేపు ఆగి మీకు పంపి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీద డబ్బులు లాగుతారు అనమాట. ఇది వాట్సాప్ స్కామ్. సో ఇవాళ నేను మొత్తం 3 స్కామ్లు అయితే చెప్పిన, కరెక్ట్ అయినారా? ఇలా ఈ స్కామ్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలామంది జనాలు చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ స్కామ్స్లలో ఇరుక్కుని. సో అందుకే ఈ స్కామ్స్ నుంచి చాలా దూరంగా ఉండండి అని చెప్తున్నాను. అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.